ఈ వీడియో ఇప్పుడు నీ ఫీల్డ్లోకి వచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ నేషన్, దెర్ ఈస్ సంథింగ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ స్టేట్, దెర్ ఈస్ సంథింగ్ యువర్ ట్రైంగ్ టు చేంజ్ ఇన్ ద సొసైటీ. నేనేమి కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసే జంజీని కాదు. అలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ పొలిటికల్ పార్టీస్ని సపోర్ట్ చేసి వాళ్ళ మన్ననలను పొంది వాళ్ళతో ట్రావెల్ చేసే ఒక యూట్యూబర్ని కాదు. సమాజంలో ఉండే సహజమైన బాధలు, సమాజంలో ఉండే వ్యతిరేకతను ఎందుకు అలా జరుగుతున్నాయో తెలుసుకుని మీకు చెప్పడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మన కోసం. నా పాత వీడియోల నుంచి ఈ రోజు వరకు నన్ను చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏం చేస్తున్నానో తెలుసు. నన్ను సడన్గా ఇప్పుడే చూశారు అంటే యూ కెన్ బ్లైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మన కంటెంట్ ఉపయోగపడే కంటెంటే ఉంటుంది. చూడు, నీ కుల బ్యాక్గ్రౌండ్ వల్ల నేను వాడిని సపోర్ట్ చేస్తున్నాను, వీడిని సపోర్ట్ చేస్తున్నాను నువ్వు అనుకుంటే అది కంప్లీట్లీ సబ్జెక్టివ్. నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. బట్ ఐఎమ్ సపోర్టింగ్ ద ఆంధ్రప్రదేశ్ యూత్. కంటెంట్లోకి వెళ్తే మనం కొన్ని విషయాలను చాలా కూలంకషంగా మాట్లాడుకుందాం. మీకు ఓపిక ఉండి టైం ఉంటే యూ కెన్ జస్ట్ ట్రావెల్ విత్ మీ, లేదంటే వీడియో కట్టేసి పోయి ఏదన్నా కామెడీ వీడియోలు చూసుకోండి. నేను బేసికల్లీ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినవాడిని. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక సిమిలారిటీస్, ఒక లైక్లీహుడ్ ఉంటుందండి. రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకు మేబీ కల్చర్ వేరు ఉండొచ్చు, మేబీ లాంగ్వేజ్ ప్యాటర్న్ వేరు ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈస్ the atrocities faced by both the regions are almost same. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసిన సినిమాల్లో చూపించడం వల్ల రాయలసీమలో ఫ్యాక్షనిస్టులంతా రెడ్లని, ఆంధ్ర ప్రాంతంలో ఈ రౌడిజం చేసే వాళ్ళంతా కమ్మోళ్ళు, కాపులు, వీళ్ళు రౌడిజం చేస్తారు అన్నట్టుగా ఈ సినిమా ఇండస్ట్రీ మనకు ఏదైతే ప్రొజెక్ట్ చేసిందో అది ట్రూత్ కాదు. నేను ఎందుకు ఫ్యాక్షనిజం అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి మనం ఎత్తుకుంటే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది, అక్కడి నుంచి సొల్యూషన్ తెలుస్తుంది. ఇవి చెప్పడానికే నా ప్రయత్నం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకి చెందిన ఒక మంత్రి, టీడీపీ పార్టీకి చెందిన ఒక మంత్రి, కర్నూలు టౌన్ మంత్రి గారికి అపోజిషన్ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఒక చిన్న వాద ప్రతివాదాలు జరిగాయి. రాజకీయంగా నువ్వు అలా అంటే నువ్వు ఇలా, నువ్వు అలా అంటే నువ్వు ఇలా అని కరప్షన్ అలిగేషన్ చేశాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి. ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి చేసిన కరప్షన్ అలిగేషన్కి మంత్రి గారి తండ్రి గారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యక్తి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. దాన్ని మంత్రి గారు చాలా స్ట్రాటజిక్గా పాపం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ తన సోషల్ మీడియా పేజెస్లో కానీ పెట్టుకోవడం జరిగింది. ఫైన్, తప్పేం లేదు. అలిగేషన్ చేసినప్పుడు ప్రూఫ్ లేదు, చూపించలేనప్పుడు కేసులు పెట్టడం సహజం, అది రాజకీయంగా జరుగుతుంది. కానీ ద గ్రౌండ్ థింగ్ ఇక్కడ ఒక పాయింట్ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆలోచింపజేస్తుంది, ఒక క్వశ్చన్ మార్క్లో నా మైండ్లో నిలబడిపోయింది. వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాట. బేసికల్లీ మీ అందరికీ ఏం తెలుసండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, తర్వాత ఇంద్రసేనారెడ్డి, వీళ్ళంతా రాయలసీమ నుంచి వచ్చారండి. వీళ్ళందరూ జనాల్ని ఫస నరుకుతూ ఉంటారు. ఫ్యాక్షనిస్టు, ఒకడు కాశీకి పోతాడు, ఒకడు విజయవాడకు పోతాడు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి బ్యాక్గ్రౌండ్లో వచ్చారే నేను చంపనరా అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం నాతో పాటు చాలా మంది రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఫ్యాక్షనిజం అనేది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఎందుకు అసలు ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రశాంతంగా ఉన్నాం కదా అంటే, మొన్న టీజీ వెంకటేష్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, పారిశ్రామికవేత్త, ఒక ఫిలాంథ్రఫిస్ట్, ఆయన చెప్పిన మాటలు విని ఒక క్షణం, అంటే ఆయనను మేము చిన్నప్పటి నుంచి చాలా గౌరవంగా, ఆరాధనాభావంతో చూస్తూ వచ్చాం. అంటే ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఒక 33 సంవత్సరాల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఒక 70 సంవత్సరాల పైబడిన ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈస్. నేను ఎందుకంటే రికార్డ్ ప్లే చేయలేను, బికాజ్ అవి ప్లే చేస్తే కాపీరైట్ స్ట్రైక్లు అవన్నీ, నాకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ, నేను మీ ముందరికి రోజు రావటం కోసం ఎంత కష్టమైనా పడతాం. సో యాజ్ ఇట్ ఈస్ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు రూపాయి ఖర్చు పెడితే నేను 10 రూపాయలు ఖర్చు పెడతాను, నువ్వు కోటి ఖర్చు పెడితే నేను 10 కోట్లు ఖర్చు పెడతాను, నువ్వు 10 ఖర్చు పెడితే నేను 100 కోట్లు ఖర్చు పెడతా, నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. ఈ డైలాగ్ చెప్పింది టీజీ వెంకటేష్ గారు అండి, పబ్లిక్గా చెప్పారు. ఇంటికి ఒకడు నికృష్టుడు పుడుతుంటాడు, ఈ నికృష్టుడు అంటే బైరెడ్డి సిద్ధార్థను ఉద్దేశించి ఈ నికృష్టుడు అలాంటి వాడే. అంటే ఇదంతా ఎందుకు? అవినీతి అలిగేషన్స్ వచ్చాయి, అవినీతి అలిగేషన్స్ చేశాడు, నెంబర్ 1. నెంబర్ 2, పబ్లిక్లో ప్రశ్నించాడు, ఒక వైసీపీ కార్యకర్తలు మీరు వేధిస్తున్నారు అని. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అంటే ఒక పార్టీ ఇంకో పార్టీని అలిగేషన్ చేస్తా ఉంది. దానికి టీజీ వెంకటేష్ గారు పెద్దలు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ బిగులు అన్నట్టు ఇది ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నా అభిమానులు వచ్చి నేను నాలుక కోసేస్తే లేదా నిన్ను ఏదన్నా చేసేస్తే నాకు సంబంధం లేదు, నన్ను అడగదు. నేను చాలా సినిమాలు వెతికాను, ఆ తర్వాత
టీజీ వెంకటేష్ గారు ఏ సినిమాలో యాక్ట్ చేశారని చూస్తే ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు. వికీపీడియాలో కూడా సెర్చ్ చేసిన ఏ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు. ఆయన అభిమాన గణం చూస్తే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి మా ఊర్లో. చాలా మంది గర్వంగా చెప్పుకోవాల్సిన ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీని టీజీ వెంకటేష్ గారే నడుపుతున్నారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు ఆయన నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు తెలిసి నా ఊహ తెలియనప్పటి నుంచి ఈ వాజ్ డూయింగ్ మ్యారేజెస్. ఈ సామూహిక పెళ్ళిళ్ళు అవి చేస్తారు. ఎవరన్నా పోయి ఏదైనా కష్టం వచ్చిందని అడిగితే కూడా గుళ్ళకు, గోపురాలకు 5 లక్షలు, లక్షో ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. ఈయన ఫిలాంథ్రఫిస్ట్. సో ఆయన దృష్టిలో వీళ్ళందరూ కార్యకర్తల, వీళ్ళంతా అభిమానుల, లేదా సపరేట్ సెక్షన్ ఆఫ్ అభిమానులు హూ కెన్ కిల్ సమ్వన్ ఫర్ రాజకీయాల అలిగేషన్స్. అంటే ఒక రాజకీయపు అలిగేషన్ చేస్తే వాడిని పోయి చంపేసి వచ్చే ఫ్యాన్ బేస్ ఉంది టీజీ వెంకటేష్ గారి కన్నా నాకు ఆ రోజు తెలుసు. అంటే సహజంగా నాకు కష్టం వచ్చింది, నేను టీజీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను అతనితో లాభపడినప్పుడు ఆయనను ఎవరైనా ఏదైనా రాజకీయంగా అంటే నేను బాధపడతా, నేను అయ్యో మంచి వ్యక్తి, ఇటువంటి మాటలు అనిపించుకోకూడదని ఐ ఫీల్ పిటీ, లేదా అతనికి సాలిడారిటీగా ఒక వీడియో చేస్తాను. బట్ అంటే ఇప్పుడు వీడియో చేసే యుగం కాబట్టి ఈ వీడియో చేస్తాం, లేదా ధర్నాలు చేయమంటే ధర్నాలు చేస్తాం, అది కూడా వాటి సబ్జెక్టివ్. బట్ పోయి నాలుకలు కోసి ప్రాణాలు తీసి గుండెకాయలు తీసే ఈ ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది అన్న విషయం నాకు ఆ రోజు తెలుసు. అంటే ఆ రోజు నాకు భ్రమలు ఏం తెలిగిపోయి అంటే, ఫ్యాక్షనిజం ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు రెడ్డీస్. ఫ్యాక్షనిజం అనేది ఒక రెడ్లకో, కమ్మోళ్లకో, కాపోళ్లకో, మరే కులస్తులకో కాదు. ఇది ఒక యూనివర్సల్ ఫినామినన్. టీజీ వెంకటేష్ గారు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన. అంటే ఆయన వార్నింగ్ ఇచ్చిన తీరు నాకు చాలా నచ్చింది. నువ్వు 10 తెస్తే 100 తెస్తా, 100 తెస్తే 1000 తెస్తా, నువ్వు నా అభిమానులు వచ్చి నిన్ను చంపేస్తే నాకు సంబంధం లేదు. అంటే ద వే హీ పోర్ట్రేట్ ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్గా ఒక వ్యక్తిని నా గురించి మాట్లాడడానికి ఇంకోసారి ప్రయత్నం చేస్తే అని చెప్పడం. వెరీ గుడ్, బాగా చెప్పాడు. అంటే నాకు ఒకవేళ ఆయన మాటలు వినే ఎవడో ఒకడు పోయి బైరెడ్డి సిద్ధార్థని ఏదో ఒకటి చేశాడని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆయన మాటలు, ఆయన పడిన ఆవేదన చూసి ఎవడో ఒకడు ఆయన ఫ్యాన్ వెళ్ళేసి బైరెడ్డి సిద్ధార్థన మా సార్ని అంటావా అని ఏదో ఒకటి చేశాడని అనుకుందాం. తన్నడమో, కొట్టడమో, కాలు చేతులు విరిచేయటమో, ఆయన అన్నట్టు నేలకలు కోసేయటమో ఏదైనా చేశాడని అనుకుందాం. చేసినోడు జైలుకి వెళ్ళిపోతాడు. పిల్ల అనుకోండి ఏదో చదువుకు డబ్బులు ఇస్తారు, పిల్లోడు అనుకోండి చేరదీసి ఇంట్లో పెట్టుకొని వాడిని చదివిస్తారు, లేదా వాడిలో ఒక కక్ష కార్పిణ్యాలను పెంచి పెద్ద చేసి, చూడరా మీ నాయన సార్ కోసం మీ నాయన ప్రాణాలు ఇచ్చినాడు, సార్ కోసం నువ్వు కూడా ప్రాణాలు ఇవ్వాలా అని చెప్పి వాడిని కూడా ట్రైన్ చేసి వాడు చదువుకుంటాడు, చదువుకోకపోతే ఆయన కిందనే మరొక వాడి నాయనలాగానే ఒక రౌడీగా మారి ఇంకొకరిని సంపనికి రెడీ అవుతాడు. అభిమానం మీద ప్రేమతో, సార్ మీద ప్రేమతో అభిమానం. అంటే నేను ఇది సబ్జెక్టివ్గా ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేశాడు కాబట్టి దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌ ఫ్యాక్షనిజం ఇన్ రాయలసీమ వర్క్స్. అంటే ఒక డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు, డబ్బు లేని, ఆకలితో ఉన్న, ఆశలు ఎక్కువైపోయిన ఒక బలహీనమైన వ్యక్తిని, బలహీనమైన ఎమోషన్స్ ఉన్న టైంలో పట్టుకొని క్యాప్చర్ చేసి అభిమానం అనే పేరుతో ఎదుటివాడి మీద గుసిగొల్పి వాడితో తప్పులు చేయించి వాడిని జైలుకు పంపించి వాడి కుటుంబాన్ని చేతిలో పెట్టుకొని జీవితాంతం కట్టుబానిసలుగా పెట్టుకోవడం, ఇది ఫ్యాక్షనిజం. ఇది ప్రతి చోట జరుగుతుంది. కానీ రాయలసీమ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ బికాస్ ఇటువంటి పేదరికం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇటువంటి డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ దాంట్లో కొంతమంది రెడ్డిస్ అవ్వటం, కాబట్టి రెడ్లందరూ ఫ్యాక్షనిస్ట్ అన్న చెడు పేరు. నేను ఎప్పుడైతే టీజీ వెంకటేష్ గారు ఆ మాట అన్నారో నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఫ్యాక్షనిజం ఈజ్ నాట్ కన్స్ట్రెయింట్ టు సమ్ క్యాస్ట్. అది అన్ని క్యాస్టల్లో ఉంటుంది. అది ఏ క్యాస్టోడికైనా సరే విపరీతమైన అధికారం, విపరీతమైన బలం, విపరీతమైన డబ్బు వచ్చినప్పుడు వాడికి వచ్చేస్తుంది మైండ్కి, నేను ఎవరినైనా ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను, చట్టాన్ని నేను నడిపించగలను, ఒక ఇది వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే అవేర్నెస్ లేకపోవటం, ఎడ్యుకేషన్ లేకపోవటం, డబ్బు లేకపోవటం, ఎనఫ్ మర్యాదలు లేకపోవటం, సోషల్ స్టేటస్. వాడు తక్కువ జాతోడు, వాడిని ఎవ్వడు పట్టించుకున్నప్పుడు ఇటువంటి ఒక పొలిటీషియన్ చేరదీస్తాడే. నువ్వు నా పక్కన ఉంటారా? మనకు చిన్నప్పుడు మనకు యజ్ఞం అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఇట్స్ సంథింగ్ రిలవెంట్ అండి. అది మనం సినిమాలుగా చూస్తాం, వదిలేస్తాం, కానీ అది సంథింగ్ రిలవెంట్. అంటే ఒక కులంలో తక్కువ ఉన్నవాడో, ఒక డబ్బుగా తక్కువ ఉన్నవాడో, ఒక ఎడ్యుకేషన్గా తక్కువ ఉన్నవాడో వాడిని క్యాప్చర్ చేసి వాడిని దగ్గర పెట్టుకొని వాడిని మన అవసరాలకు వాడుకొని వాడితో మన పనులు చేయించుకొని మనం డబ్బు సంపాదిస్తాం, అధికారం సంపాదిస్తాం, పదవి సంపాదిస్తాం, కోట్ల డబ్బు సంపాదిస్తాం. వాడు మాత్రం అలా ఉంటాడు, వాడి ఫ్యామిలీ అలా ఉంటుంది. ఆ చట్రం నుంచి చాలా మంది బయటికి వచ్చి ఇప్పుడు సభ్య సమాజం చాలా హ్యాపీగా బతుకుతున్నారు. కానీ కొంతమంది ఉంటారు వెధవలు, అటువంటి వాళ్ళ కింద పనిచేసి క్రైమ్స్ చేసి ఆ తప్పుని నెత్తి మీద వేసుకొని కుటుంబాలు పోయినా పర్వాలేదు, ఆ తద్వారా వచ్చిన రౌడీ ఆ పేరును పెట్టుకొని హ్యాపీగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టచ్చు తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్, క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ని ఎలిమినేట్ చేసే సిస్టమ్, ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ని కంట్రోల్ చేసే సిస్టమ్. ఇవన్నీ ఎవరు చేయగలరండి? నేను చేయగలరా? మీరు చేయగలరా? మన చుట్టుపక్కల ఉండే ఎన్జిఓస్ చేయగలరా? లేదు. గవర్నమెంట్ పెట్టాలి ఎఫర్ట్.
గవర్నమెంట్స్ ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఇవన్నీ జరగకపోతే క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, ఈ బెదిరింపులు తగ్గిపోతాయి. కానీ గవర్నమెంట్కి ఏం కావాలి? ఇదంతా కావాలి. ఎదుటి అపోజిషన్ వాడిని బెదిరించాలంటే ఇటువంటి ఒక రౌడీ కావాలి. ఇటువంటి రౌడీ కావాలంటే మనం వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉంచాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్. ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రిజెక్ట్ చేస్తాడా అండి? చెయ్యడు. కానీ యు సీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సమ్ చంద్రబాబు నాయుడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎవడు ఇంట్రడ్యూస్ చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి. పేదవాడు, దట్టు మా ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకు ఒకవేళ ఇంగ్లీష్ చదువుతున్నాడు అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. దాన్ని రిజెక్ట్ చేసిన పొలిటికల్ పార్టీస్ అసలు వాళ్ళు ద వే దే బిల్ట్ అప్ దట్ ప్రొఫైల్ అండి. ఎలా తెలుసా? తెలుగు మాతృభాషను చంపేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చుట్టూ 10 మంది పేద మహిళల్ని కూర్చోబెట్టి తెలుగు నేర్పించారంటమ్మా. ఎట్లా మా తప్పు కదా, తెలుగు లేకపోతే ఎట్టా అంటే వాళ్ళు మా అయ్యో అవును సార్ తెలుగు నేర్చుకోకపోతే కాదు అని వాళ్ళు అంటాం. ఈ దేశానికి బొద్దింకలు వస్తున్నాయి జాగ్రత్త అని అందరూ అంటున్నారు కదా. బొద్దింకలు ఎప్పుడు వస్తాయంటే, ఇంట్లో నువ్వు చికెనో మటనో తినేసి మొక్కలన్నీ కొరికేసి మొక్కలు క్లీన్ చేయకుండా మూలకు పెడతాం కదా, అప్పుడు బొద్దింకలు వస్తాయి. నీ ఇల్లు క్లీన్గా ఉంటే బొద్దింకలు రావు. బొద్దింకలు ఎప్పుడు వస్తాయంటే, పందికొక్కులు తిన్న ఎముకలు పక్కన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాటిని తినడానికి బొద్దింకలు వస్తాయి. సో మనం ఫస్ట్ పందికొక్కుల్ని చూడాలి. ఈ దేశపు పందికొక్కులు పెద్ద పొజిషన్లో ఉన్నాయండి. ఆ పందికొక్కులు ఈ దేశ అత్యున్నత వ్యవస్థల్లో కూర్చున్న పందికొక్కులు తెలుగు భాషను ప్రొగుడుతూ ఇంగ్లీష్ భాషను తక్కువ చేస్తూ మాట్లాడి, తెలుగు భాష కావాలి గవర్నమెంట్ బళ్ళల్లో, ఇంగ్లీష్ భాష వద్దు, పేదవాళ్లకు విద్య ఇంగ్లీష్లో వద్దు అని పాపం ఎంత గట్టిగా అడ్వకేట్ చేశారండి ఈ దేశపు రాజకీయ పందికొక్కులు. ఆ పందికొక్కులు తిని వదిలి పారేసిన ఎముకల్ని తినడానికి ఈరోజు దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పుట్టింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఒక అసమ్మతి, సమాజంలో ఉన్న అసమ్మతిని తట్టుకోలేక ఒక సెక్షన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ యూత్ మిమ్మల్ని మీరు లేజీ బగ్స్ రా, మీరు పనికిమాల వెధవలు, ఉద్యోగం సద్యోగం లేని గాడిదలు అని చెప్తే, అది కూడా ఒక దేశ అత్యున్నత న్యాయమూర్తి అంటే తట్టుకోలేక, అవునా సార్, సరే మేము లేజీ బగ్స్ కదా, మమ్మల్ని యాక్టివ్ చేయడానికి మీరు ఈ పనులు చేయండి. ఈ రోజుకు ఈ దేశంలో నీట్ పేపర్ లీక్ అయింది, నీట్ ప్రశ్నాపత్రం. ఇజ్ ఇట్ ఎ రైట్ థింగ్ టు హ్యాపెన్ అండి? ఎవడైనా ఈ దేశం ఇంత పెద్ద మ్యాగ్నానిమిటీ ఉన్న దేశంలో ఒక ప్రశ్నాపత్రాన్ని కాపాడుకోలేని ప్రభుత్వాలు, ఇట్ ఈస్ నాట్ బీజేపీ, ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్, ఈ పొలిటికల్ పార్టీస్ నిండా ఉన్న వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో ఈ దేశాన్ని దోచుకు తినడానికి, తమ ఐడియాలజీని ప్రజల మీద రుద్దటానికి, ఆ రుద్దే క్రమంలో అధికారం చెలాయించడం కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టడానికి ఏర్పడిన ఒక వ్యవస్థలండి ఈ పొలిటికల్ పార్టీస్. మనం ఏం చేయలేము ఈ వ్యవస్థల్ని. నేను కూడా రోజుకు 10 సార్లు అనుకునేవాడిని, నేనేం చేయలేనా. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేము. ఎందుకు? మా కుటుంబాలు సమస్యల్లో పడతాయేమో, ఎక్కడ మా జీవితాల మీద కొడతారో, ఎక్కడ మాకున్న ఆ చిన్న హోప్ మీద కొడతారో అనే భయంతో మాట్లాడడానికి భయం వేస్తుంది. ఐ లిటరలీ అడ్మైర్ ఈ దేశ యువత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఈ దేశంలో ఎందుకు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంత దారుణమైన వైఫల్యం చూస్తుంది అని చెప్పి ఒక ప్రశ్నించడానికి ప్రయత్నం చేశారు చూసారా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. దాన్ని కూడా కొంతమంది చాలా స్ట్రాటజిక్గా ఒక సెక్షన్ ఆఫ్ అర్బన్ నక్సలైట్స్, ఒక సెక్షన్ ఆఫ్ గేస్, ట్రాన్స్జెండర్స్, పాకిస్తానీ బ్యాక్డ్ పీపుల్, ఆఫ్ఘాన్ బ్యాక్డ్ పీపుల్ అని ఇలా రకరకాల ట్యాగ్స్ వేస్తున్నా కూడా ధైర్యంగా యువత ముఖానికి మాస్క్ పెట్టుకొని మరీ వచ్చి ప్రశ్నిస్తున్నాడు చూసారా. ఇప్పుడు నా రాష్ట్రంలో, నా ఊర్లో నా కడుపు మండితే పక్కింటోడు పట్టించుకోడు, పక్కింటోడికి మండితే నేను పట్టించుకోను. కానీ అందరి కడుపులు ఒకేసారి కాల్చేది ఏంటో తెలుసా? విద్యా వ్యవస్థలో జరుగుతున్న దుర్మార్గమైన చర్యలు. ఆర్థికంగా జాబ్స్ లేవు, జాబ్స్ క్రియేషన్ పడిపోతా వస్తుంది, ఏఐ మన జీవితాన్ని ఆక్రమిస్తుంది, ఏఐలోకి ట్రాన్సిట్ అవ్వడానికి జనాల దగ్గర ఎనఫ్ స్కిల్స్ లేవు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో డబ్బులు ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియదు, ఎవరికి స్కిల్ వస్తుందో తెలియదు. ప్రశ్నించే హక్కు మనకుంది అని మనం పేపర్ మీద చదవటమే కానీ మనల్ని ఎవడో కూడా వచ్చి మాట్లాడాలి కదా. పొలిటికల్ పార్టీస్ ఈ విషయం తెలుసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో ఒక ఆడకూతురు, ఆ అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయి సీఎం దగ్గర వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్, అమ్మ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడమ్మా అని చెప్పినందుకు ఎగ్జైట్ అయ్యి అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడింది. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడితే దాన్ని రాష్ట్రంలో విపక్ష పార్టీలు కన్వీనియంట్గా వాళ్ళ కార్యకర్తలకు లీక్ ఇస్తే, ఎక్స్పెషల్లీ జనసేనకు సంబంధించిన పింపులు ఉన్నారండి, సినిమా ఆర్టిస్టుల ముసుగులో పింపులు. ఆ ప్రోగ్రామ్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మహిళా నేత కూడా జడ్జిగా వ్యవహరించి, అటువంటి ప్రోగ్రాంలో ఒక ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్లని ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ పాపను ఒక పోరంబోకు షోలో ట్రోల్ చేస్తే మనం ఎలా తీసుకుంటాము? ఆ పాపను ట్రోల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదు. వాడు జబర్దస్త్లో పనిచేస్తున్న హైపర్ ఆది, వాడు
ఆడవేషాలు వేసుకునే కొంతమంది చిల్లర వెధవలు వీళ్ళందరూ కూడా దే స్పోక్ రబ్బిష్ అబౌట్ దట్ గర్ల్. ఇవాళ ఆ పాప పరిస్థితి ఏంటి అనేది ఆ పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ ఊరు వాళ్ళకి తెలుసు. ఒక అమ్మాయి చదువుకుంటూ ఒక మాట ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పులు ఉండొచ్చండి, తప్పులు ఉండదు, కానీ దాన్ని మనం ఎంత దారుణంగా ట్రోల్ చేశాం. అటువంటి సమాజంలో ఒక నాయకుడు అటువంటి మాటలు మాట్లాడొద్దు అని కనీసం ఆపగలిగాడా? నో, ఇట్ డి నాట్ హ్యాపెన్. ఎందుకు? వాళ్ళందరూ అలా ఇంగ్లీష్లో మాట్లాడితే నా పిల్లలు, నా మనవాళ్ళు, నా బిడ్డలు ఎప్పుడురా ఇంగ్లీష్లో మాట్లాడతారు? వీళ్ళని ఎవరు చూస్తారు? మా పిల్లలు మాట్లాడాలి ఇంగ్లీష్లో, మా పిల్లలు వీడియోలు చేస్తారు, మా పిల్లలు మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఆ పిల్లలు ప్రాంప్టింగ్ చూసి చదువుతారు, అయినా కూడా మనం వాళ్ళని గౌరవిస్తాం. పేద పిల్లలు ఒక్క తప్పుడు మాట మాట్లాడితే వాళ్ళని వేధించుకు తింటాం. ఒక ఆడపిల్ల చచ్చిపోతే పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి నాటకాలు ఆడి ఇవాళ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, నేనేం న్యాయం చేయలేను. గత ప్రభుత్వాలను నిందించడానికి అతను వాడిన ఏకైక దుర్మార్గమైన చర్య ఆ పాప కులం. మొన్న కూడా తెలంగాణ వాదనలో మా మాలలను అన్నారు, మా మాదిగలను అన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ బ్రింగ్స్ ద క్యాస్ట్. ఆ క్యాస్ట్ వాళ్ళు రెచ్చిపోవాలి, రెచ్చిపోయి తెలంగాణ వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది. ఆంధ్ర వాళ్ళకి ఏమైపోయిందంటే తెలంగాణ వాళ్ళు అట్రాసిటీస్ ఎదుర్కొన్నారయ్యా. ఒక సినిమా యాక్టర్ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పోయే పిల్లల దాకా నీ వెనక నిలబడి వాళ్ళకు ఓటు హక్కు రాకపోతే వచ్చే వరకు వెయిట్ చేసి మీకు ఓటేశారు. దానికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఎ లీడర్స్ వర్డ్ ఈస్ ఫైనల్. నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమన్స్. హీ అలోన్ నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. షట్ యువర్ డౌట్స్, silence your tongue and follow the leaders without question. ఇది ఈ పవన్ కళ్యాణ్ అన్న కొణిదెల నాగబాబు, who is also a host for the Jabardast program where a girl of Andhra Pradesh has been trolled brutally. This fellow have no knowledge about the social life. He can speak rubbish about the people who voted for Pawan Kalyan. నువ్వు నోరు మూసుకోమని చెప్పింది ఎవరిని? పిల్లల్నా? జన సైనికుల్నా? మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళనా? లేదా ప్రజల్ని నోరు మూసుకొని నాయకుల్ని ప్రశ్నించే హక్కు లేదు, నాయకుడికి అన్ని తెలుసని చెప్పే హక్కు నీకెక్కడుంది? ఆ రోజు రోడ్డు మీద ఇలా అడ్డంగా పడుకొని వానలో ట్రాఫిక్ జామ్ చేసిన పవన్ కళ్యాణ్ని నువ్వు ప్రశ్నించడానికి హక్కు లేదు అని ఒకవేళ ప్రజలు ఆపుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఎంజాయ్ చేసేవాడు కాదు. ఒక కులం కార్డు వాడి కులాన్ని కన్సాలిడేట్ చేసి ఆ ఓట్లతో రాజకీయ అందలం ఎక్కిన మీ తమ్ముడు ఇవాళ ఆ కులాన్ని వ్యతిరేకిస్తున్నారన్న భావన ఆ కులంలో ఉన్నా కూడా బ్లైండ్ గా మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. మీ పార్టీ కాని వాడికి కూడా రాజ్యసభకు పంపిస్తారు. ఒక్కసారి నేను ఈ వీడియో చూస్తున్న అందరికి ఒక క్వశ్చన్ చేస్తాను. జనసేన పార్టీ నుంచి పార్లమెంట్ లో ఐదర్ లోక్సభ, రాజ్యసభ ఉన్న లిస్ట్ ఆఫ్ లీడర్స్ యొక్క వాళ్ళ పేర్లు, వాళ్ళ కులాలు చూడండి. ఆర్ దే రిప్రజెంటింగ్ ద స్టేట్? ఆర్ దే రిప్రజెంటింగ్ ఎవ్రీ క్యాస్ట్ ఇన్ ద స్టేట్? No, they don't represent their ideology, they don't represent anyone, they don't represent equitably across the state, but they still claim that their leader know everything and their leader should not be questioned. First నాగబాబు గారు ఈ సమాధానం చెప్పండి. మీరు నోరు మూసుకోమని చెప్పింది ప్రజలనా? నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తాను. ఓటర్గా ఈ రాష్ట్రంలో నన్ను నమ్మండి, ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన చీటర్స్ కన్నా ప్రశ్నించే హక్కు ఓటర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటేస్తున్నాం. ఆ ఓటు ఎందుకు వేస్తున్నాం? మా బతుకులు బాగుపడాలి, మా ప్రాంతం బాగుపడాలి, నేను అందులో ఉండాలి. ఆ విషయం ఈ నాయకులు మర్చిపోయి షట్ యువర్ మౌత్ అని చెప్పే స్థాయికి వచ్చారు. సమాజం ఫ్యాక్షన్ కోరలో చిక్కుకుపోయి అంధకారంలో ఉండిపోవటానికి ఈ నాయకులే ప్రధానమైన కారణం. ఈ నాయకులు వెనక ఇంటలెక్చువల్స్ ముసుగులో ఉన్న కొంతమంది, జయప్రకాష్ లాంటి వాళ్ళు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు, ఎన్వి రమణ లాంటి వాళ్ళు, వీళ్ళు గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు, వీళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, మన పిల్లల బ్రతుకులు బాగుపడకూడదు. ఈరోజు లోకేష్ రష్యన్ పర్యటనలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి తెలుగులో మాట్లాడా? కొన్ని రష్యన్ భాషలో మాట్లాడా? కాదే, ఇంగ్లీష్లోనే కదా కమ్యూనికేట్ చేస్తున్నారు. ట్రాన్స్లేటర్ని పెట్టుకొని తను ఇంగ్లీష్లో మాట్లాడిన, అవతల వాళ్ళు రష్యాలో మాట్లాడినా ఇంగ్లీషే కదా వాడుతున్నారు. లోకేష్ రష్యాకి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, కానీ మా ఇంటి పిల్లలు, మా పేదింటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, తెలుగులోనే మాట్లాడాలి. ఇది ఎక్కడ వివక్ష? మారరా ఇంకా ఈ రాజకీయ నాయకులు? ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో బొద్దింకలు దూరం అంటే దూరవా? పంది కుక్కలు కన్నా బొద్దింకలు మేలు. ఈ బొద్దింకల్ని చంపడానికి, అంటే ఈ దేశ యువత ఆస్పిరేషన్స్ ని చంపడానికి ఏ పొలిటికల్ పార్టీ ఏ హిట్ కొట్టినా నెక్స్ట్ తరం పగ్గాలు తీసుకోవడానికి రెడీగా ఉంది. రైట్ లీడర్షిప్ ఉంటే నెక్స్ట్ తరం ఈ దేశాన్ని ముందుకు నడిపడానికి రెడీగా ఉంది. లీడర్స్ మారాలి. లీడర్స్ ఇక ఈ కరప్షన్ ఊబి నుంచి బయటికి రావాలి. ఈ నాయకులు ఇక బెదిరింపు చర్యలు మానుకోవాలి. తిమింగలాల మేము ఏదైనా చేయగలం అనుకుంటే ఈ జనరేషన్ షార్క్స్ లాంటి వాళ్ళు, దే కెన్ డూ మచ్ మోర్ ఏ వేల్ కెన్ డూ. కాబట్టి దేశ రాజకీయ వ్యవస్థ మారాలి. మనలోని ఎడ్యుకేషన్, మనలోని అవేర్నెస్ పెరగాలి. అవేర్నెస్ పెరగటం కోసం, ఈ దేశ రాజకీయ వ్యవస్థ మారటం కోసం ప్రధానంగా కావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు బాగా చదువుకోవాలంటే రైట్ ఇంగ్లీష్, రైట్ నాలెడ్జ్ కావాలి. ఈ రోజు నుంచి మన కోసం ఛానల్ రాజకీయాల కన్నా ప్రప్రథమంగా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్,
త్రూ ఎడ్యుకేషన్ కల్చర్. నేను నాకు ఎంత కెపాసిటీ ఉంటే అంత కష్టపడి నేను రైట్ కంటెంట్ మీ ముందర పెడతాను. ఎడ్యుకేషనల్ కంటెంట్ పెడతాను, మీరు బాగుపడడానికి కంటెంట్ నేను ఇస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒక రోజు మీరు అనుకుంటారు ఈ మన కోసం ఛానల్ వల్ల మాకు మంచి జరిగింది అని.